హలో అండి. మొన్న నేను వాలెట్ గురించి వీడియో పెట్టాను కదా! సో, అది ఎలా ఆర్డర్ పెట్టాలని చెప్పేసి నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. కస్టమైజేషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకోసం నేను స్లో మోషన్‌లో పెట్టి మరీ చూపిస్తున్నాను. సో, ఇక్కడొచ్చేసి నేను ఆర్డర్ పెట్టింది ఇదేననమాట. ఇప్పుడైతే ఔట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. సో, మళ్ళీ మీరు నోటిఫై చేశారనుకోండి మీకు మళ్ళీ అది బ్యాక్ అయితే రావచ్చు. సో, ఇక్కడ వచ్చేసి మనం ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేశారు. నెక్స్ట్ మనం ఇక్కడ ఎలా ఆర్డర్ పెట్టాలి అని చెప్పేసి నేను ఇక్కడ చూపిస్తాను. సో, ఇక్కడ మనకి ఇలా రైట్ సైడ్ ఎలా స్లైడ్ చేశారనుకోండి మనకి ఇక్కడ ఎలా ఆర్డర్ చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడ చార్మ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ మీతో వీడియోలోనే చెప్పాను. మనకి నచ్చిన డిజైన్స్ మనం నెంబర్ పెడితే చాలండి. మనకి నచ్చిన డిజైన్ అయితే వాళ్ళు అక్కడ కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. సో, ఇక్కడ నేనొచ్చేసి ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను 13 తీసుకున్నాను. మీరొచ్చేసి మీకు నచ్చిన డిజైన్ అయితే అంటే లైక్ మనం కపుల్స్ అనుకోండి, మనం లవ్ అని పెట్టుకోవడం, నెక్స్ట్ సింగిల్ మెంబర్ అయితే ఇంకా అలా ఉంటాయి కదా! సో, అవి మనం ఇలా సెలెక్ట్ చేసుకొని చార్మ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో, మనం నచ్చిన నెంబర్ని అయితే ఇంకా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే మనం ఎలా ఆర్డర్ పెట్టాలి, వాట్సాప్లో ఎలా పెట్టాలని చెప్పేసి అడిగారు కదా! సో, మళ్ళీ రైట్ సైడ్కి మనం ఇలా స్లైడ్ చేసామనుకోండి ఇక్కడ హౌ టు ఆర్డర్ అని వచ్చింది కదా! సో, ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇక్కడ మనం ఆర్డర్ చేసిన వెంటనే మనకి ఆర్డర్ ఐడి అయితే వస్తుంది. లేదంటే మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ షిప్పింగ్, డెలివరీ డేట్ అవన్నీ ఉంటాయి కదా! సో, అక్కడ క్లిక్ చేస్తే మనం అది స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి వాట్సాప్లో పెట్టొచ్చు అనమాట. సో, 2 ఆప్షన్స్ అయితే మనకి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళు ఐడి ఆర్డర్ ఐడి ఇవన్నీ కూడా పంపిస్తారు. మనం ఆర్డర్ ఐడి అంటే ఫస్ట్ వన్ ఉంది కదా! సో, అది నెంబర్ పెట్టాలి. నేమ్స్ మీకు ఏ నేమ్ పైన కావాలి పర్స్ అని చెప్పేసి అది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వాలెట్ కలర్ అనమాట. కలర్స్ అయితే ఒక 3 or 4 అవైలబుల్ ఉన్నాయి. సో, నెక్స్ట్ ఇంకా చార్ నెంబర్ వచ్చేసి నేను ఇప్పుడు చెప్పాను కదా! నేను 13 తీసుకున్నాను. ఇంకా మీ ఇష్టం అనమాట. ఇక్కడ వాట్సాప్ నెంబర్ చూసారు కదా! వాట్సాప్ నెంబర్ అని వచ్చింది. సో, ఆ నెంబర్కి అయితే పెట్టాలి. సో, వితిన్ 10 minutesలో పెట్టాలన్నమాట ఖచ్చితంగా. లేకుంటే మళ్ళీ షిప్పింగ్. సో, ఇంతేనండి. చాలా ఈజీ అనమాట. కాకపోతే ఏంటి అంటే మనం ఇక్కడ ఆ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్గా గమనించాలి అంతే. సో, ఇక్కడ వచ్చేసి వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇదే కాదండి చాలా కస్టమైజేషన్ గిఫ్ట్స్ అయితే మీరు చేయించుకోవాలనుకుంటే ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, మనం ఫొటోస్ పైన చేయించుకోవాలనుకుంటే అక్కడ సెకండ్ ఆప్షన్ అయితే మారుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను వాలెట్ కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఇచ్చాను అనమాట. ఇంకతో చేయించుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ మ్యాక్సిమం 2 ఆప్షన్సే ఉంటాయి. ఫస్ట్ మనకి ఆర్డర్ ఐడి అడుగుతారు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి హెచ్డి క్లారిటీతో ఉండే ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టమంటారనమాట. ఫోటో కస్టమైజేషన్ గిఫ్ట్స్కి అయితే. సో, ఇక్కడ అవేం లేదు. జస్ట్ ఇక్కడ మీరు ఇలా చేసుకుంటే చాలు. సో, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.